శివ సూత్రాలు 1వ భాగం సంభవోపాయ. 3వ సూత్రం యోని వర్గః కళా శరీరం. ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలే విశ్వం యొక్క సంపూర్ణ దేహం. ప్రసాద్ భరద్వాజ. ఈ సూత్రాన్ని అర్థం చేసుకోవడంలో ఏకమూలంగా ఉన్న బహువిధ రూపాలు అన్న భావం అతి ముఖ్యమైనది. ఏకమూలం అంటే ఒకే మూలం, అంటే ప్రతి రూపం, ప్రతి ప్రాణం, ప్రతి పుట్టుక కూడా ఒకే మూలం నుండి ఉద్భవిస్తాయి. అదే బ్రహ్మం లేదా పరమాత్మ. బహువిధ రూపాలు అనగా అనేక రూపాలు. అవి అన్ని కలిసి ఈ విశ్వం అనే సంపూర్ణ దేహాన్ని కలుపుతున్నాయి. ఇది కేవలం భౌతిక ప్రపంచం మాత్రమే కాదు, సమస్త జీవజాలం, జీవితం, అవగాహన అన్నీ కూడా ఈ సమష్టి దేహంలో భాగంగా ఉన్నాయి. ఈ సూత్రం మనం చూస్తున్న బహువిధ రూపాలను విభిన్నముగా చూడకుండా వాటిని ఒకే మూలం నుండి ఉద్భవించినవి అని అర్థం చేసుకోవాలని సూచిస్తుంది. ఇది ఒకటి కంటే ఎక్కువ ఉన్నవి అనే భ్రమ నుండి బయటకు రావడం. అన్ని రూపాలు ఒకే మూలం నుండి ఉద్భవించినవి అనే అవగాహన కలిగి మనసును విభిన్నత నుండి ఏకత్వం వైపుగా తీసుకువెళ్లడంలో ఈ సూత్రం మనకు సహాయపడుతుంది. ఈ సూత్రంలో యోని అనే పదం దైవిక సంతానోత్పత్తి శక్తికి విలక్షణమైన చిహ్నం. ఇది మూలం లేదా ఆరంభాన్ని సూచిస్తుంది. అది ఆధ్యాత్మిక గ్రంథాలలో దివ్య సృజనాత్మక శక్తిని సూచిస్తుంది. శివ సూత్రాల సందర్భంలో యోని సృష్టి యొక్క ప్రధాన మూలాన్ని సూచిస్తుంది. ఇది బ్రహ్మం అంతిమ, రూపరహిత వాస్తవం అని తెలియచేస్తుంది. ఇదే అన్ని వస్తువులకు పునాదిగా ఉంది. ఉపనిషత్తులు, ముఖ్యంగా ముండక ఉపనిషత్తు, బ్రహ్మంని బ్రహ్మ యోనిం గా వర్ణిస్తుంది. సృష్టి మొత్తం కూడా బ్రహ్మం నుండి ఉద్భవించి తిరిగి బ్రహ్మంలోకి విలీనం అవుతుంది. ఈ సృజనాత్మక శక్తి నేరుగా ఉండదు, కాని మాయ అనే మహావిస్మయము ద్వారా పర్యవసానమవుతుంది. ఇది భౌతిక ప్రపంచాన్ని వ్యక్తం చేస్తుంది. మాయ సృష్టి యొక్క శక్తి అయినప్పటికీ బ్రహ్మం యొక్క నిజమైన స్వభావాన్ని ఆవహించి పరిమితమైనదిగా కనిపించే అశేషత్వాన్ని మరియు రూపరహితమైనప్పటికీ వేరు రూపాలుగా కనిపించే రూపభ్రమను కనిపించేలా చేస్తుంది. వర్గః అంటే తత్వాలు లేదా సృష్టి సూత్రాలు. తత్వాలు విశ్వాన్ని నిర్మించే నిర్మాణాలు. వివిధ మార్పులతో కూడిన 5 ప్రాథమిక మూలకాలు: భూమి, నీరు, అగ్ని, గాలి మరియు ఆకాశం మరియు మనస్సు ఉత్పత్తులు, ఆలోచనలు, కోరికలు మరియు భావాలు. ఈ తత్వాలు విశ్వనిర్మాణంలో మాయ ఉపయోగించే ఉపకరణాలు. మాయ ఈ భౌతిక విషయ ప్రపంచానికి మూలం. మాయ ఈ తత్వాలను భౌతిక ప్రపంచంలో ప్రక్షిప్తం చేసి విభిన్నత్వం మరియు వేరు భావన యొక్క విస్మయాన్ని సృష్టిస్తుంది. శివ సూత్రాల మొదటి సూత్రం బ్రహ్మం యొక్క అసలు స్వరూపాన్ని గుర్తించడానికి చైతన్య స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను ప్రబోధిస్తుంది. రెండవ సూత్రం జ్ఞానం స్వచ్ఛత యొక్క ప్రాముఖ్యతను ఆపాదించి భౌతిక జ్ఞానాన్ని అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి ప్రేరేపిస్తుంది. ఈ మూడవ సూత్రం అజ్ఞానం యొక్క మూలం మరియు అది సృష్టించే బంధనంపై దృష్టిని పెడుతుంది. కళ అనగా ప్రక్రియ మరియు శరీరం అనగా శరీరం కలిసి కళా శరీరం అనగా భౌతిక జీవితం ఎలా ప్రదర్శితమవుతుందో సూచిస్తుంది. ఈ ప్రక్రియ మాయతో అనుబంధంగా ఉంటుంది. ఇది వ్యక్తి ఆత్మను పుట్టుక, మరణం మరియు పునర్జన్మల చక్రంలో అంటే సంసారంలో బంధించి ఉంచుతుంది. ఈ సందర్భంలో భౌతిక జీవితం స్వయంగా బంధనంగా కనిపిస్తుంది. భౌతిక శరీరం మరియు ఇంద్రియాల అనుభవాలు అన్నీ మాయ యొక్క ఉత్పత్తులు. ఇవి ఆత్మ యొక్క నిజమైన స్వరూపాన్ని ఆవహించి దాన్ని భౌతిక ప్రపంచంలో బంధించి ఉంచుతాయి. బ్రహ్మం మరియు బంధనం. బ్రహ్మం అంతిమ వాస్తవం. దీనిని శుద్ధ చైతన్యంలో మాత్రమే తెలుసుకోవచ్చు. అయితే బంధనం ఈ శుద్ధ చైతన్యాన్ని దోషపూరితముగా చేసుకుంటుంది మరియు వ్యక్తిగత ఆత్మ యొక్క అసలు స్వరూపాన్ని ఆవహిస్తుంది. ఈ సూత్రం ఈ బంధనానికి కారణాలను విశ్లేషిస్తుంది. మునుపటి సూత్రంలో పేర్కొన్న మలం అంటే సహజమైన అపవిత్రతను గుర్తిస్తుంది. కశ్మీర్ శైవ సిద్ధాంతంలో చాలా ముఖ్యమైన స్పంద కారికా గ్రంథం ఈ మలం గురించి వివరిస్తుంది. ఇది మలంను ఒక సహజ దోషంగా చెప్పి ఈ దోషం అనేక కర్మలతో వ్యక్తిని బంధిస్తుంది అని తెలియచేస్తుంది. అంటే అనుభావిక వ్యక్తి యొక్క మానసిక స్థితి అతని స్వంత అపరిశుభ్రత వల్ల కర్మలకు అనుబంధాన్ని కలిగిస్తుంది. వ్యక్తిలోని ఈ దోషం లేదా అపరిశుభ్రత తొలగిపోయినప్పుడు అత్యున్నత స్థితి కనిపిస్తుంది.
అంటే అజ్ఞానం తొలగిపోయినప్పుడు బ్రహ్మం తెలుసుకోబడుతుంది. మలంను 2 రకాలుగా విభజిస్తారు. అవి ఒకటి కర్మమలం, రెండవది మాయమలం. 1. కర్మమలం. ఈ అపవిత్రత మానసిక మరియు భౌతిక క్రియలకు సంబంధించినది. ఇది కోరిక చేత నడపబడుతుంది మరియు మాయ యొక్క సృష్టిలతో ఆత్మ యొక్క అనుబంధానికి కారణమవుతుంది. కర్మమలం ఆత్మను భౌతిక ప్రపంచానికి కట్టివేసి కర్మిక ముద్రల సేకరణ ద్వారా వ్యక్తి యొక్క ఆలోచనలు, చర్యలు మరియు కోరికలపై ప్రభావం చూపుతుంది. గత జన్మల నుండి వస్తున్న ఈ ముద్రలు పుట్టుక మరియు పునర్జన్మల చక్రాన్ని కొనసాగిస్తాయి, అంటే ఆత్మను సంసారంలో చిక్కుకునేలా చేస్తాయి. వ్యక్తి కర్మమలం నుండి విముక్తి పొందినప్పుడు వారు సామాన్యమైన ఉనికి దాటి ఉన్నత జ్ఞానస్థితిని చేరుకుంటారు లేదా జ్ఞాని-గా మారతారు, అంటే స్వ అనుభూతిని గ్రహించిన వారు అవుతారు. 2. మాయమలం. ఈ అపవిత్రత పరిమితిని సృష్టిస్తుంది మరియు బ్రహ్మంను గ్రహించడంలో ప్రధాన అడ్డంకిగా ఉంటుంది. బ్రహ్మం అనంతమైనది మరియు సర్వవ్యాపకమైనది అయినప్పటికీ మాయమలం వ్యక్తి యొక్క చైతన్యాన్ని పరిమితం చేస్తుంది, బ్రహ్మంను పరిమితమైన మరియు విడివిడిగా ఉన్నట్లు ప్రదర్శిస్తుంది. మాయమలం ప్రభావంలో వ్యక్తి ద్వంద్వ భావనతో ప్రపంచాన్ని చూసి ఏకత్వం ఉన్న చోట వేరే ఉందని భావిస్తాడు. ఈ బహుత్వ భ్రాంతి మాయమలం యొక్క సారాంశం. బ్రహ్మం అన్ని రూపాల యొక్క ఆధారమైన వాస్తవం అయినప్పటికీ మాయ ప్రభావం వల్ల వ్యక్తి వేర్వేరు రూపాలను తార్కాణంగా చూస్తూ వాటి ఏకత్వాన్ని బ్రహ్మంలో గుర్తించడంలో విఫలమవుతాడు. మోక్షం పొందడానికి మార్గం. కర్మమలం మరియు మాయమలం యొక్క కలయిక ఆధ్యాత్మిక ప్రగతికి ముఖ్యమైన అడ్డంకిగా పనిచేస్తుంది. గత క్రియలు మరియు కోరికల నుండి ఉద్భవించే కర్మమలం ఆత్మను ప్రపంచ సంబంధాలలో బంధిస్తుంది. మాయమలం వేరు భావాలను, పరిమితులను సృష్టించి బ్రహ్మం యొక్క సమగ్ర స్వభావాన్ని తెలుసుకోవటానికి అడ్డంకిగా ఉంటుంది. శివసూత్రాలు ఆధ్యాత్మిక సాధకుని కోసం మొదట చైతన్య స్వచ్ఛత మరియు జ్ఞాన స్వచ్ఛత యొక్క సూత్రాలను పరిచయం చేస్తాయి మరియు తరువాత అజ్ఞానం మరియు బంధనం యొక్క మూలాలను అన్వేషిస్తాయి. సూత్రాలు ముందుకు సాగిన కొద్దీ సాధకుడు తన ఆత్మ మరియు పరమ సత్యాన్ని లోతుగా తెలుసుకుని గ్రహించడానికి మార్గం చూపుతాయి. సంసార చక్రం మరియు దాని అనుభవంలో వచ్చే బాధలతో బరువుగా ఉన్న ఆత్మ మోక్షం కోసం తపిస్తుంది. మోక్షం లేదా ముక్తి అనేది మాయ నుండి, కర్మ నుండి మరియు మాయామలం యొక్క అపవిత్రతలను అధిగమిస్తేనే సాధ్యం అవుతుంది. దీని కొరకు ఆత్మ పరిశీలన, ధ్యానం, పవిత్ర గ్రంథాలు మరియు ఒక జ్ఞాన సాధకుని మార్గదర్శకత్వం అవసరమవుతుంది. ప్రధాన లక్ష్యం ఈ అపవిత్రతలను పోగొట్టి శుద్ధ చైతన్యాన్ని తెలుసుకోవడం మరియు స్వంత స్వభావం బ్రహ్మంగా గ్రహించడం. ఈ గ్రహణం పుట్టుక మరియు మరణం యొక్క చక్రం నుండి విముక్తిని కలిగించి శాశ్వత ఆనందం మరియు దైవంతో ఏకత్వం యొక్క అనుభూతిని ప్రసాదిస్తుంది. ముగింపుగా ఈ సూత్రం ఆత్మను భౌతిక ప్రపంచానికి బంధించే అపవిత్రతలను గుర్తించి వాటి నుండి ముక్తి పొందడం యొక్క ప్రాముఖ్యతను తెలియచేస్తుంది. ఈ అపవిత్రతల స్వభావం మరియు బంధనముల ప్రక్రియలను అర్థం చేసుకోవడం ద్వారా సాధకుడు మోక్ష మార్గం వైపు అడుగులు వేయగలుగుతాడు. చివరకు ఆత్మ యొక్క అసలు స్వభావం ఏకరూపుడైన బ్రహ్మంగా గ్రహించగలుగుతాడు. దివ్యాత్మ సహచరులారా, ఈ శివసూత్రాల ద్వారా చేసే మన ఆత్మిక అవగాహన ప్రయాణాన్ని తరువాతి సూత్రం యొక్క వీడియోతో కొనసాగిద్దాం. అప్పటి వరకు సంభవోపాయలోని 3వ సూత్రం యోని వర్గః కళాశరీరం అనే ఈ సూత్రంలో వివరించబడిన విషయాల పట్ల లోతైన అవగాహనకు ప్రయత్నం చేయండి. జై గురుదేవ్. వీక్షించిన దైవీ ఆత్మలందరికీ శాంతి మరియు ప్రేమకు శుభాశీస్సులు. చూసినందుకు మరియు అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు. ప్రసాద్ భరద్వాజ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరియు మీ ప్రియమైన వారికి షేర్ చేయండి. భవిష్యత్ పోస్ట్ల సూచనల కోసం బెల్ చిహ్నాన్ని నొక్కడం మర్చిపోవద్దు. భవిష్యత్ వీడియోల కోసం చైతన్య విజ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం యూట్యూబ్ ఛానల్ని చూస్తూ ఉండండి. ప్రసాద్ భరద్వాజ.